ప్రపంచం ఎంతో విచిత్రమైంది. మనకేం కావాలో కాకుండా ఏం వద్దో తెలియజేస్తుంది. నిజాన్ని దాచి అబద్ధాన్ని అందంగా చూపిస్తుంది. కానీ ఇంత పెద్ద ప్రపంచాన్ని మనుషులు ఇంత చిన్న మొబైల్ ఫోన్లో చూడటం మొదలుపెట్టారు. ఇదంతా చిన్నప్పుడు ఏడిస్తే ఆడించటం మానేసి చేతికి మొబైల్ ఫోన్ ఇవ్వడంతో మొదలైంది. మొబైల్లో కనిపించేది ప్రతిదీ నిజం అనుకొని అబద్ధాన్ని కూడా నిజమని నమ్మే స్థితికి వచ్చేసాం. జీవితంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు రియలైజ్ అవ్వాల్సిందే. మనం చూస్తున్న ప్రపంచం ఒకటి, నిజమైన ప్రపంచం మరొకటి. అందుకే మీరు అనుకున్న ప్రపంచాన్ని వదిలి నిజమైన ప్రపంచంలో బతుకుదామని డిసైడ్ అయ్యాం. అన్నా. తమ్ముడు మొబైల్ కావాలన్నావుగా? అవునన్నా. షాప్ లో కొత్త మొబైల్ తక్కువ రేట్కి వచ్చింది, కావాలా? సరే అన్న, చూస్తా, ఈవినింగ్ వస్తా. సరే. లైఫ్లో ప్రతి ఒక్కరికి కొన్ని ఫేవరెట్ థింగ్స్ ఉంటాయి. నా లైఫ్లో వచ్చేసరికి మూవీస్, నా బైక్, క్రికెట్, మనీ, ఇంతే. చాలా వెనక్కి వెళ్ళా. హలో మోటో. దీనమ్మ ఇదే చిరాకురా, కొత్త ఫోన్ కొంటే మళ్ళీ అన్ని రీఇన్స్టాల్ చేసుకోవాలి. ఈసారి ట్రెడిషనల్ గట్టి చేసుకోవాలరా. ముందు రేపు కాలేజీ వెళ్తే చాలరా. ఏం కాలేజ్ రా బాబు, స్కూలే బెటర్ దీనికంటే. అకౌంట్లో పైసలు ఎంత ఉన్నాయిరా? ₹4 రా. గేమ్ ఆడుతుందా? ఈరోజు ర్యాంక్ పూజ చేయాలి నైట్ అంతా. సరేరా. అరే నేను దారా హెల్త్ అయిపోయిందిరా, ఇట్లా వాళ్ళు చంపుతుర్రా. దారా రివైవ్ దారా, ఇప్పుడైనా దారా వాళ్ళు చంపిరు. నమన్ రివైవ్ రా, నమన్ రివైవ్ రా, నమన్ రివైవ్ రా. ఇంకెక్కడి రా, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. సరే ఉండు, బయట ఉన్న బట్టలు తీసుకొస్తా. అమ్మ ఎప్పుడు పని చేస్తుంది లిఫ్ట్, పేరుకే లిఫ్ట్ ఎప్పుడు హ్యాండ్ ఇస్తుంది. హుడ్డీ ఏది? ఇక్కడేం చేశానే? హలో అన్న, హుడ్డీ మిస్ అయింది టెర్రస్ మీద. అవునా? సీసీ కెమెరా పని చేస్తలేరా? ఎందుకన్నా, పేరుకే డీలర్స్ హాస్టల్, లిఫ్ట్ పని చేయదు, కెమెరా పని చేయదు, సెక్యూరిటీ ఉండదు, ఇంటి మొత్తం టైం కావాలి. ఈ వీకెండ్ వరకు పక్క బాగా చెప్పేశారా? ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూసా?
మా ఫ్యామిలీలో టూరిస్ట్ ఫ్యామిలీ. మీ ఊరు కేరళ కరెక్టా? ಅಯ್ಯೋ ಸರಿ ಎಂಡ ಬೇರೆ ಜೋಸು ಕೊಡುವಿಲ್ಲ. ఎలా వచ్చింది? నేను ఫోన్ కొన్నదే నిన్న. ఏమైందిరా? దీంట్లో ఏముందిరా? ఏమో నాకు కూడా అర్థం కావట్లేదు. ఫోటో ఎలా వచ్చిందో. ఎవడో స్నాప్ పెట్టిండేమో, సేవ్ చేసినేమో. లేదురా. సరే కానీ బయటికి పంపాను. అసలు ఆ ఫోటో ఎలా వచ్చింది? నేను స్నాప్ ఓపెన్ చేయలేదు. అయినా మూవీ ఓటీటీలోకి వచ్చిందే ఇవ్వాల. అసలు ఏమైతుంది? ఆ ఫోటో ఎలా వచ్చింది నాకు ఏం అర్థం కావట్లేదు. నేను ఫోటోనే తీయలే. తినరా చల్లారుతుంది. మళ్ళీ చల్లమంటది. అయినా ఆ ఫోటో ఎలా వచ్చింది? ఫోటో వచ్చింది June 1st, అంటే నిన్న 6:31కి. కానీ నేను సినిమా ఇస్తుంది ఇవాళ 6:31కి. ఎలా పాసిబుల్? ఏం జరిగింది? నా బైక్ నెంబర్ పెట్టు. ఇది కూడా నిన్న 9:30కి వచ్చింది, కానీ చెల్లం పడ్డది ఇవాళ 9:30కి. అంటే కరెక్ట్గా ఈ టైంకి రేపు ఏం జరుగుతుందో మనకి ఇవాళ తెలుస్తుంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారు? డబ్బులు వేసుకొస్తారు. అరే వర్క్ చేయండి. అరే పోయినసారి పోగొట్టుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చినాం రా ఇక్కడికి? నువ్వు రారా, నేను చూసుకుంటా. అరే నువ్వేమైనా వేసుకోరా, కిడ్నీ అమ్మాయిని ఇవ్వాలి పైసలు. ఇంట్లో అంటే ఇంటికి వచ్చి లొల్లి వేస్తా ఏమనుకుంటున్నావు? అరే కిరణ్, కిడ్నీ రేట్ ఎంత ఉందో కనుక్కోరా. అట్లనే ఒక బెడ్ రెడీగా పెట్టమని చెప్పు మన డాక్టర్ని, ఆయన మాట్లాడి పెట్టేసి. అట్లనే మొన్న నేను చెప్పిన పని ఏమైందిరా, అది నేను వారం నుంచి వెళ్ళి దాని గురించే మాట్లాడుతున్నా. ఎరా పోయినసారి పొడగొట్టుకుని సరిపోలేదా, మళ్ళీ వచ్చినావు? ఆయన ఆర్సీబీ ఫైనల్ రావడమే గొప్ప, వీడు గెలుస్తుంది అంటుండు. పక్కెళ్ళి ఆడుకోరా. అరే వరుణ్ చూడరా. దమ్ముంటే పెట్టేరా నువ్వు. ఈసారి పక్క ఆర్సీబీ గెలిస్తే నా బైక్ పెట్టేస్తున్నదా? సరేరా మరి, ఈ ఐపీఎల్ వచ్చిన ప్రాఫిట్ మొత్తం పెడతా. రెడీయా? రెడీరా. ఎప్పుడని చూసావా 30 లక్షలు? చూడు. సరే నువ్వేం చేస్తా అనుకుంటున్నారా? పంజాబ్ రా బేటీ. ఇప్పుడు చెప్పరా ఏది గెలుస్తుందో? ఆర్సీబీరా.
బండి నావే, పైసలు నావే. పారావరణ్ పోదాం. సారీ బ్రో, కంగ్రాట్స్. థ్యాంక్స్ బ్రో. 30 లక్షలు రా, మస్తుంది బరువు అయితే. ఇవాళైతే మస్తు ఎంజాయ్ చేయాలరా బై. ముందైతే బ్యాగ్ రూమ్లో పెడదాంపా. అరే ఇవ్వాలైనా బైక్ ఇవ్వచ్చు గారా. సరేదా. Let's go! 30 lakhs hit, the screen's all green. Bike cuts through the night, a blurry scene. Flashy, flashy cuts, we living high. Got the whole damn city in the sky. Weaving through the lanes, a neon streak. Two kings on the road, it's peak week. Flashy, flashy cuts, we living high. Yeah, we're living high. Uh-huh. Yeah, money talking now. Let's go! 30 lakhs hit the count, see the digits multiplying. Me and my dog, the throttle, feel the horsepower. We in line, splitting lanes, making moves, hit the red line with a vengeance. Flashy, flashy cuts, we living life without repentance. Window screaming past my helmet, adrenaline is pumping. Every single cop like that we pass, you know we stunting. Cashed out big, we feeling high. On the bike, we own the night. Flashy, flashy cuts we make. Every risk was worth the stake. Yeah, money talking. 30 lakhs. Let's go! అరే నవన్, అరే ఏమైందిరా? అసలు ఏమైంది అర్థం కావట్లేదు. 2 days నుంచి ఫొటోస్ ఏం రాలేదు. కూల్గా ఆలోచించు, పోయి 2 సిగరెట్ పట్టుకొస్తా. నాకు ఫస్ట్ వచ్చిన ఫోటో టూరిస్ట్ ఫ్యామిలీ, తర్వాత బైక్ నెంబర్ ప్లేట్, ఆ తర్వాత ఆర్సీబీ ఫైనల్ కప్. వీటన్నిటిలో కామన్ పాయింట్ ఇవన్నీ నా ఫేవరెట్ థింగ్స్. అంటే అరే నవన్, ఫోన్ పగిలిపోయిందిరా. పగిలిందా? ఏదో ఫోటో వచ్చిందిరా, చూసేటప్పుడు దొంగతనం చేశాడు. ఏం కాదని ఫోన్ షాప్ పోయి రిపేర్ చేయించుకుందాం. ఏం ఫోటో వచ్చింది, ఏమై ఉంటుంది?
అన్న ఫోన్ బయలుపోయిందన్న, కొంచెం అర్జెంట్. హాఫ్ అన్ అవర్ పడుతుంది తమ్ముడు. పర్లే అన్న, కొంచెం తొందరగా చేయి. సరే. అసలు ఏం ఫోటో, దేని గురించి అయి ఉంటుంది, ఏం జరగబోతుంది? అన్న అయిపోయిందా? అయిపోయింది. డబ్బులకి ఏమైనా? అరే వరుణ్ గారు ఇంటికి వెళ్ళిండ్రా, అక్క పెళ్ళంట, మార్నింగ్ వెళ్ళిండు. అవునా? అవునరా, నీకు చెప్పమని చెప్పాడు. నాకు చెప్పమన్నాడా? అవునరా. వరంగడేమో ఇంటికి వెళ్ళాడు, బ్యాగ్ ఏమో కనపడట్లే. ఎవరు తీసుంటాడు? టాటూ అంటే వరంగడ్ తీసాడా? చెప్పరా. అర్జెంట్ మీ ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్కి రారా. మా ఇంటి పక్కక ఏమైందిరా, చెప్పకుండా వచ్చినావు? డబ్బులు ఎందుకు తీసావురా? ఏం డబ్బులు రా? డబ్బులు ఎందుకు తీసావు? ఎవరి డబ్బులు, ఎక్కడ డబ్బులు? ఇంకా నటించకరా, నాకు ఆల్రెడీ ఫోటో వచ్చింది. హ్యాండ్ ఎవరిదని చూస్తే టాటా కనిపించింది, అప్పుడు అర్థమైంది నువ్వే అని. ఇంటికి ఎందుకు వెళ్ళావురా? అసలు ఏమైందంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నీకు మస్తు సార్లు కాల్ చేసినారా, అప్పుడే నాన్న కాల్ చేసిండు. హలో డాడీ. అరే వరుణ్, రేపు నువ్వు ఇంటికి రావాలరా. ఎందుకు డాడీ? అక్కకు మంచి పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్లి చూపులు పెట్టుకున్నాం. అబ్బాయి ఎవరు డాడీ? మనోడే రా, యూఎస్లో జాబ్ చేస్తూ ఉంటాడు. సరే డాడీ, రేపు మార్నింగ్ వచ్చేస్తాను. ఇదిరా జరిగింది. నువ్వు చెప్పేవని నమ్మడానికి ఏమైనా పిచ్చి అన్నారా? అవునరా, నీకు ఆ ఫోన్ వల్ల రోజు రోజుకి పిచ్చెక్కుతుంది. డబ్బులు ఎందుకు తీసావురా? ఏం డబ్బులు రా? డబ్బులు ఎందుకు తీసావురా? నేను డబ్బులు తీయలే బే, నన్ను నమ్మురా. డబ్బులు ఎక్కడ పెట్టావురా? నిజంగా నేను చంపాలనుకోలేరా?
నా లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్ మూవీస్, నా బైక్, క్రికెట్, మనీ అనుకున్నా. కానీ అన్నిటికంటే ఎక్కువ నువ్వేరా. సారీరా. హలో అన్న, చెప్పరా. సీసీ కెమెరా బాగైందా? మొన్ననే బాగా చేయించాను. నిన్న మార్నింగ్ నా రూమ్లోకి ఎవరైనా వచ్చాడా చూడ ఒకసారి. నిన్ననా? అవునన్నా. ఎవడు వచ్చాడ్రా, మీ రూమ్మేట్ అయితే కాదు. చేతి మీద ఏమైనా టాటూ ఉందా చూడన్నా. ఉందిరా. ఏమైనా బ్యాగ్ వేసుకుందా? బ్లాక్ బ్యాగ్ వేసుకొని లాక్ వేసి వెళ్ళిపోయాడ్రా. హలో చెప్పేది తిన్నావా? ఫోటో పెట్టలేదు ఇవాళ, తర్వాత వన్స్ వ్యూలో పెట్టు. చూసి చాలా రోజులైంది. రేపు కలుద్దామా? సరేలే అయితే, ఉంటా, బాయ్. నీ వల్ల అన్యాయంగా నా ఫ్రెండ్ని కోల్పోయినరా. మర్యాదగా డబ్బులు ఎక్కడ పెట్టావో చెప్పు. ఇప్పటిదాకా ఇచ్చాడే పగలు దొబ్బా. ఇప్పుడు కానీ చెప్పకపోతే ఇచ్చాడు కూడా పగలు దొబ్బుతా. నువ్వు చంపవని తెలుసురా. నేను చెప్పానురా. నువ్వు ఇలా చెప్పవురా. వద్దు వద్దు, చెప్తా 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 చెప్తా. ఆ ఒక్కరోజు ఫోన్ కొనకుండా ఉండాల్సింది. దానివల్ల నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఒక మనిషిని పోగొట్టుకున్నా. దాంట్లో కనిపించిన ఒక్క ఫోటోని గుడ్డిగా నమ్మి, నన్ను ప్రాణంగా నమ్మిన నా ఫ్రెండ్ని అనుమానించా. ఆ ఫోన్ వల్ల ఒక మనిషిని మాత్రమే కాదు, నా మనశ్శాంతిని, నా నిద్రని, నా జీవితంలో ఉన్న ప్రశాంతత మొత్తాన్ని కోల్పోయినా. ఆ ఫోన్ వల్ల వచ్చింది ఏది నాకొద్దు. అది నాకు ఇచ్చిన సౌకర్యం కాదు, తిరిగి రాని ఒక మనిషి జ్ఞాపకం మాత్రమే. కలనా ఇది? తమ్ముడు మొబైల్ కావాలన్నావుగా, షాప్ లో కొత్త మొబైల్ తక్కువ రేట్కి వచ్చింది, కావాలా?
అలా లేచినప్పుడు టక్కుమని ఏమైందని ఆ కళ తెగిపోయింది. కాబట్టి మిగిలిన కళ జీవితంలో జరుగుతుంది. అందుకని తెల్లారగట్ల వచ్చిన కళ సాధారణంగా నిజమయ్యే అవకాశం ఉందనే ఒక నమ్మకం వచ్చింది.